విశ్వశక్తి సహాయంతో డబ్బు ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం 999 రూపాయలకి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే శారదా గారు. నమస్తే సార్. ఈరోజు ఏ అఫర్మేషన్ గురించి చెప్దాం అనుకుంటున్నారు? మనం రోజు మాట్లాడుకుంటున్నాం చాలా అఫర్మేషన్స్ సార్. అవి బాగా మనకు రీచ్ అవుతున్నాయి. బట్ ఈరోజు నేను కొత్త కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇది అందరికీ తెలుసు, చాలామంది చేస్తూ సక్సెస్ అయిన మంచి టిప్ ఇది. ఎవరైతే ఫైనాన్షియల్గా మనీ పర్పస్ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం ఈ అఫర్మేషన్ ఈరోజు నేను చెప్తాను సార్. ఇది చాలా సింపుల్ టెక్నిక్. మన అందరి ఇళ్లలోనూ కూడా లక్ష్మీదేవి ఫోటో కంపల్సరీగా ఉంటుంది. ఈ లక్ష్మీదేవి ఫోటో దగ్గర అమావాస్య రోజు కానీ ప్రతిరోజు కానీ మనం అష్టోత్తర నామాలు చదువుకుంటూ ఉంటాం కదా. అలా అష్టోత్తర శతనామాలు చదువుకునేటప్పుడు ఎర్రటి గురిగింజలతోటి అష్టోత్తర శతనామాలు చదివినా కానీ ఆ గురిగింజలను మనం ఒక ఎర్రటి క్లాత్లో పెట్టేసి ఆ క్లాత్ని ఒక మూటలాగా చుట్టేసి అమ్మవారి దగ్గర పెట్టేసి మనం ఎక్కడెక్కడైతే మనీ స్టోర్ చేస్తామో అక్కడ ఈ గురిగింజలను పెట్టామనుకోండి, చాలా చాలా లక్ష్మీ కటాక్షణం అనేది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకని గింజలు అట్రాక్ట్ చేస్తాయి అంటే, పైన చూడండి రెడ్గా ఉంటుంది, కింద బ్లాక్గా ఉంటుంది. ప్రతి మనిషిలోనూ మంచి చెడులు రెండు ఉంటాయి. పౌర్ణమి అమావాస్యలాగా ప్రతిరోజు మన లైఫ్ చేంజ్ అవుతూనే ఉంటుంది. అలా మన లైఫ్ కూడా చేంజ్ అవ్వాలి అంటే ఈ గింజల టెక్నిక్ చాలా బాగా యూజ్ అవుతుంది సార్. లక్ష్మిని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. ఎలా అంటే 108 టైమ్స్ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీకు ఏ దేవుడు ఇష్టం అనుకోండి, అల్లా అయితే అల్లా, జీసస్ అయితే జీసస్, లక్ష్మి అయితే లక్ష్మి, విష్ణు అయితే విష్ణు, ఎవరి ఇష్టమైతే వాళ్ళ దగ్గర మీరు జస్ట్ అష్టోత్తరాల్లాగా ఈ గింజల్ని వేస్తూ ఒక్కొక్క అక్షరం చదువుతూ ఓం ప్రకృతే నమః, లక్ష్మి అయిందనుకోండి ఓం ప్రకృతే నమః, వికృతే నమః, విద్యాయ నమః, సర్వభూత హిత ప్రదాతాయ నమః, శ్రద్ధాయ నమః, ఇలా అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క గురుగింజను తీయడము, అమ్మవారి దగ్గర పెట్టడము, దండం పెట్టుకొని మీ సంకల్పం ఏముంది, మీకు డబ్బు కావాలనుకోండి ఆ డబ్బు గురించి మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి. లేకపోతే మీ పిల్లలు ఎవరైనా ఎడ్యుకేషన్ గురించి కావాలనుకుంటే వాళ్ళ గురించి, మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ అష్టోత్తర శతనామాలు చదువుతూ మీరు ఈ గురుగింజల టెక్నిక్ ఉపయోగించి మీరు లక్ష్మిని అట్రాక్ట్ చేయొచ్చు. ఆ అష్టోత్తరాలు అయిపోయిన తర్వాత ఆ గురుగింజలన్నింటినీ స్వీకరించి ఒక ఎర్రటి వస్త్రంలో మూటలాగా కట్టేసి సాయంత్రం దీపారాధన అయిపోయిన తర్వాత ఆ మూటను తీసుకెళ్ళి మీరు ఎక్కడెక్కడైతే మనీ స్టోర్ చేసుకుంటారో ఆ మనీ స్టోర్ చేసే ప్లేస్లో పెట్టుకోండి. మీరు ఈ టెక్నిక్ ఫాలో అయ్యి చూడండి సార్, చాలా ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. మీరు ఇది చేస్తూనే ఉండండి, ఏదో ఒక రోజు మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. దీన్ని కొంతమంది నెగిటివ్గా తీసుకుంటుంటారు, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటని? ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంతవరకు మనం ఏం చెప్పాం సార్? బిలీవ్, అన్నింటికీ బిలీవ్. ఫస్ట్ నమ్మకం ఉంటేనే చెయ్యండి. మీరు నమ్మకం లేకపోతే చేయకండి. నమ్మకం లేని చోట మనం నమ్మకం పుట్టించాల్సిన అవసరం ఉండదు సార్. ఎవరికైతే నమ్మకం ఉందో ఆ నమ్మకం మీదే మనం పని చేయాలి. ఏదైనా నమ్మాలి సార్, నమ్మితేనే కదా మనం ఏదైనా చేయగలరు. విశ్వం అదే కదా చెప్తుంది. ఫస్ట్ విశ్వాన్ని మనం నమ్మాలి, మనల్ని మనం నమ్ముకోవాలి, ఆ తర్వాత మనం పని స్టార్ట్ చేసుకోవాలి. డౌట్ ఉంటే చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మా వెబినార్స్ కండక్ట్ చేస్తున్నాం సార్. ఈ మంత్ 25th నుంచి ఎవరైనా కావాలంటే రెన్యువల్ చేసుకోండి. లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది, స్లాట్స్ అన్ని బుక్ అయిపోయాయి. మా ఫీజు వచ్చి 999 మాత్రమే ఉంది సార్. ఎవరైనా ఉంటే వచ్చి జాయిన్ అవ్వండి. ఎలా మీకు నమ్మకం కలిగించాలి అనేది మేము వర్క్ షాప్ కండక్ట్ చేసినప్పుడు మీకు కంపల్సరీగా చూపిస్తాం, లైవ్లోనే చూపిస్తాం. ఇది ఎప్పుడు ఉంటుంది మేడం? ఈ మంత్ 25th నుంచి స్టార్ట్ అవుతుంది సార్. 25th లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరెవరు కావాలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని, లిమిటెడ్ మాత్రమే ఉంది సార్, ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఎవరైనా కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఒకసారి కింద ఇచ్చే నంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీకు డీటెయిల్స్ ఇస్తారు. దీన్ని నెగిటివ్గా కూడా నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తుంటాయి కదా దీంట్లో నార్మల్గా. సో దాన్ని బయటికి పడాలంటే ఏ విధంగా? నెగిటివ్ థాట్స్ రావాలి అంటే సార్, మీకు నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయో ఫస్ట్ థింక్ చేయండి. ఏ పని చేసినా కంపల్సరీ ఫస్ట్ వచ్చేది నెగిటివ్ థాట్సే. అప్పుడు మీరు పీస్ ఆఫ్ మైండ్ తెచ్చుకోవాలి. ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేస్తూ మీరు మైండ్ పీస్లోకి వెళ్ళిపోవచ్చు. ఆ బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి కదా సార్, ఇన్హేల్ ఎక్సెల్ చేస్తూ ఉంటాం కదా. ప్రతిరోజు మీరు ఇన్హేల్ ఎక్సెల్ ప్రతిరోజు ఒక
ఏదైనా మైండ్ కుదరకపోవడము, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అనుకోండి, ఫస్ట్ మీరు ప్రాపర్గా కూర్చొని మెడిటేషన్ చేసుకోండి. ఒక 10 to 15 minutes మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్ చేసిన తర్వాత మీరు దీన్ని ఫాలో అవ్వండి. అప్పుడు మీ మైండ్ మీ మాట వింటుంది, మీ కాన్షియస్లోకి వస్తారు. అప్పుడు మీకు థాట్స్ రావు, నెగిటివ్ థాట్స్ రావు. ఒక మనిషి ఊరికి కూర్చొని ఉంటే రోజుకు 60,000 నుంచి 70,000 థాట్స్ వస్తుంటాయి సార్. అందులో మంచి థాట్స్ వచ్చేటివి ఒక 10-12 ఉంటే నెగిటివ్ థాట్స్ వచ్చేవే చాలా ఎక్కువ ఉంటాయంట సార్. ఆ నెగిటివ్ అంతా ఫస్ట్ మనలో ఉన్న నెగిటివిటీ తీసేయాలి. నెగిటివిటీ తీసేసాము అనుకో మనకి పాజిటివ్ అలవాటు అవుతుంది. ఎప్పటి నుంచో మనము స్టోర్ చేసుకుని ఉంటాం బాడీలో నెగిటివిటీ అనేది, అది అంత తొందరగా వెళ్ళిపోదు. దాన్ని ఫస్ట్ మనం పాజిటివిటీలో తెచ్చుకోవాలంటే ప్రతిరోజు ప్రాణాయామం చేయాలి సార్. మీరు ఏ సాధన అయినా చేయండి, ప్రాణాయామం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ శారద. థ్యాంక్ యూ సార్.